హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సింగర్ ప్రవస్తి పాడతా తీయగాలో తనకు అన్యాయం జరిగిందంటూ తను చేసిన కామెంట్స్ ఎంత పెద్ద వివాదమైందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆమె మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే చంద్రబోస్, అలాగే సింగర్ సునీతపై చేసిన కామెంట్స్ ఒక రకంగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఇష్యూ నేషనల్ వైడ్గా కూడా దీనిపై డిబేట్లు జరిగాయంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబోస్ అనే లిరిసిస్ట్, అలాగే కీరవాణి అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో పేరున్న వాళ్ళు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీకి వీళ్ళు ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తులు. అందుకే నేషనల్ మీడియా కూడా ఈ వివాదాన్ని ఫోకస్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరిగాయి. అయితే ఈ పాడుతా తీయగా వివాదం పైన ఇప్పటికే ఈ షో నిర్వాహకులు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొంతమంది ఈ ప్రవస్తికి మద్దతుగా నిలబడితే, ఇంకొంతమంది కీరవాణికి, అలాగే చంద్రబోస్, అలాగే సునీతకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి సడన్గా సడన్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. అతనే మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఈ మధ్య కాలంలో చాలా యూట్యూబ్ ఛానల్స్లో సినీ ప్రముఖులపైన, అలాగే రాజకీయ నాయకులపైన ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తి, చూడకుండా చూసినట్లు అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా చెప్పే వెటరన్ డైరెక్టర్ గీతాకృష్ణ ఎంటర్ అయ్యాడు. ఈ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గీతాకృష్ణ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన సంకీర్తన్ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత కోకిల, కాఫీ బార్, కీచురాళ్ళు, ఇలా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇతనికి సినిమా అవకాశాలు లేవు. ఇతను ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టాడు. ఇక యాక్టింగ్ స్కూల్ను పక్కన పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డాగా చేసుకొని సినీ ప్రముఖులపైన, రాజకీయ నాయకులపైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాల్ని ఈయన చూసినట్లుగా చాలా దారుణమైన కామెంట్ చేయడం. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇతన్ని హైర్ చేసుకొని ఒక ఎపిసోడ్కు 5,000, 4,000 చొప్పున ఇతనికి ఇచ్చుకుంటూ ముఖ్యంగా సినీ ప్రముఖులపైన చాలా దారుణంగా విమర్శలు చేయడం, కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రవస్తి అనే సింగర్ తనకు అన్యాయం జరిగింది, తనను పాడతా తీయగా బృందం ఏదైతే అక్కడ జడ్జెస్ ఉన్నారో సునీత, అలాగే చంద్రబోస్, అలాగే కీరవాణి, వీళ్ళు తనను తొక్కేశారు, తన లైఫ్తో ఆడుకున్నారని ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం చాలా పెద్దదైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది ప్రవస్తికి అండగా నిలబడ్డారు కూడా. అయితే ఇలాంటి సమయంలో ఈ గీతాకృష్ణ కీరవాణిని టార్గెట్ చేసుకొని కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, కీరవాణి స్కూల్ పిల్లల్ని కూడా తన దగ్గరికి తీసుకురమ్మంటాడంటూ ఒక ఊహించని కామెంట్ చేశాడు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా కీరవాణిపై పోక్సో చట్టం కింద కేసు కూడా పెట్టాలి అనే విధంగా ఆయన కామెంట్ చేయడం. సార్ అక్కడ ఎందుకన్నారంటే మాట, ఆ అమ్మాయిని సప్లై చేసుకోండి అంటాడు. స్కూల్ గర్ల్స్ కావాలట, వీటి మీద పోక్సో కేసు వేయాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద. అందులోనూ కీరవాణిని ఒక వ్యభిచారి, పెద్ద వ్యభిచారి. నాకు 7 సంవత్సరాల నుంచి తెలుసు, నాకు అంతకుముందు 40 సంవత్సరాల నుంచి తెలిసినా కూడా సర్లే వాడి గురించి మనకెందుకు అని చెప్పి చాలా మంది చెప్పారు. డైరెక్ట్ గా ఇప్పుడు నేను అతని గురించి దుమ్మెత్తిపోయవలసిన అవసరం నాకేంటి అని. ముఖ్యంగా ఆయన రాయచూరు, అక్కడ ఆస్తులు అమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనకు మ్యూజిక్ రాదు. ముఖ్యంగా ఆయన బాడీ షేమింగ్ గురించి, ఆయన కలర్ గురించి, ఇక ఇష్టానుసారంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పిలిపించుకొని మరీ కీరవాణి టార్గెట్ చేసుకొని ఆయన కామెంట్ చేశారు. అందులో భాగంగానే ఈ కీరవాణి పైన చిన్నపిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తన ఇంటికి రమ్మంటూ ఒక దారుణమైన కామెంట్ చేసి పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వివాదమే, ఇప్పుడు ఆయన చేసిన కామెంట్సే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనిలోకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి కూడా ఎంటర్ అయ్యారు. అయితే ఆయన ఈ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ పైన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రాంలో చిన్న చిన్న అవకతవకలు, చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అది ఆయా షో నిర్వాహకులు, అలాగే మీడియా వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని అనవసరంగా సంబంధం లేని వ్యక్తులు ఎంటర్ అయిపోయి కొంతమంది వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, లేనిపోని విమర్శలు చేయడం, ఊహించని విమర్శలు చేయడం అనేది చాలా దారుణంగా ఉంది. ఆయన మాటలు వింటే నాకే భయంగా ఉంది, చాలా ఆందోళనగా అనిపించింది అనే విధంగా కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి కామెంట్ చేయడం. అయితే ఇప్పుడు ఇదే వివాదం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా అనేది ఒక షేక్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన కీరవాణిని టార్గెట్ చేసుకొని చేసిన ఏదైతే ఆ ఇంటర్వ్యూ ఉందో, ఆ ఇంటర్వ్యూ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
ముఖ్యంగా గీతాకృష్ణ విషయానికి వస్తే సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతాడు. పలానా హీరోయిన్ పలానా వాడితో తిరిగింది, హీరోయిన్లకు డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఇలాంటివి చాలా వీడియోలు చేశారు. ముఖ్యంగా చూస్తే సినిమా హీరోయిన్ల పైన చాలా చులకనమైన భాష మాట్లాడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చాలా దారుణమైన కామెంట్ చేశాడు. అలాగే చిరంజీవి గారి పైన చాలా నీచమైన కామెంట్ చేస్తాడు. అలాగే నాగార్జున పైన, ఎందుకంటే నాగార్జున ఆయనకు సినిమా అవకాశం ఇచ్చాడు, అలాంటి నాగార్జున పైన కూడా చాలా నీచమైన కామెంట్ చేస్తాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా చాలా దారుణమైన కామెంట్ చేస్తాడు. సినిమా వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా చూస్తారు, పట్టించుకోరు. ఎందుకంటే తాను పొద్దున్నేస్తే సాయంత్రం దాకా వివిధ యూట్యూబ్ ఛానల్ పిలిపించుకొని ఇలాగే నీచంగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతాడు అని చెప్పేసి కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటే, కొంతమంది మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అయితే గీతాకృష్ణ పైన కేసులు ఇవాళ కొత్త కాదు. చాలామంది సినీ ప్రముఖులు, అలాగే రీసెంట్గా విశాఖపట్నంలో కొంతమంది మహిళలు కూడా ఈ గీతాకృష్ణ పైన కేసులు పెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు కీరవాణిపై చేసిన కామెంట్స్ పైన అయితే కీరవాణి కుటుంబం అయితే చాలా చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే RRR మూవీకి ఆస్కార్ అవార్డు తీసుకున్న పాట ఏదైతుందో దానికి కంపోజ్ చేసిన వ్యక్తి, ఇంత పేరున్న వ్యక్తి, ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రవస్తి వర్సెస్ ఈ కీరవాణి, సునీత, అలాగే చంద్రబోస్ పైన ఏదైతే వివాదం ఉందో నేషనల్ మీడియాలో కూడా దీనిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి, డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాన్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ కూడా ప్రముఖ దర్శకుడు, అంటే ఒక వెటరన్ డైరెక్టర్ కూడా ఈయనపై ఇలాంటి కామెంట్ చేశాడు అనేది కూడా నిన్న నేషనల్ మీడియాలో చర్చకు వచ్చింది. అందుకే ఇక్కడ రాజమౌళి అండ్ ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని గీతాకృష్ణ పైన కేసులు పెట్టడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇది సంగతి.